తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. రేపటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలో దిగనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేటితో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. రేపటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలో దిగనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి పెట్టుకుని నిలుపుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలు చోట్ల ప్రచార సభల్లో పాల్గొంటారు. రేపు మిర్యాలగూడలో, ఈ నెల 8న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 7న వికారాబాద్ జిల్లా పరిగి, 8న భూపాలపల్లి జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రేపు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సైతం మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. అధికార పార్టీకి ధీటుగా అభ్యర్థుల్ని రంగంలోకి దింపింది. ఇప్పటికే వారు ఏర్పాటు చేసిన గులాబీ దళం మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలకే ప్రచార బాధ్యతలు అప్పగించింది. పని విభజన మంత్రంతో విజయం దిశగా సాగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్, అలాగే బీజేపీ ఆఫీస్ నుంచి విక్రమ్ అండ్ తెలంగాణ భవన్ నుంచి దిలీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సాయి కిరణ్, గాంధీ భవన్లో ఎలాంటి కసరత్తు జరుగుతోంది? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. తర్వాత ప్రచారానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సాయి కిరణ్? సిద్ధు, మున్సిపల్ పోరుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అయితే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా తమ ఖాతాలో వేసుకున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో ఈసారి పార్టీ సింబల్ మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాలు సిద్ధం చేసింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీల వారిగా ఎవరైతే మంత్రులు కావచ్చు ఆయా ఇన్ఛార్జీలుగా ఈ మున్సిపల్ ఎన్నికలకు కేటాయించిందో నిన్న కూడా పీఈసీ సమావేశం నిర్వహించింది. సో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జూబ్లీహిల్స్లోని ఆఫీస్లో సీఎం అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ అయితే మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ మహేష్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పూర్తి డేటాతో కూడా రావాలని చెప్పడంతో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు సమావేశం ఉంది. ముఖ్యంగా అటు అయితే పార్టీ రెబల్స్ మీద దృష్టి పెట్టనుంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ లేకుండా చూడాలి అనేటువంటిది మొదటి పాయింట్గా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 10 సెగ్మెంట్లలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినటువంటి దగ్గర కూడా అధికంగా కూడా పోరు కనిపిస్తుంది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మధ్యలో కూడా సీట్ల కేటాయింపులో పెద్ద ఎత్తున పోటు కనిపిస్తుంది. సో ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో రెబల్స్ ఎక్కడ కూడా ఉండకుండా అందరినీ నామినేషన్ విత్డ్రా చేసేలా కూడా చేయాలనేటువంటిది ఆ ఇన్ఛార్జ్ మంత్రులకు అటు ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. సో ముఖ్యంగా ఇటు అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా కైవసం చేసుకోవాలి. సో ముఖ్యంగా అభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అటు అయితే ముఖ్యంగా నార్త్ తెలంగాణలో ఎక్కువగా దృష్టి సారించాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే 6 బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. అలాగే అయితే అటు నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఇటు సైడ్ ప్రాంతాలలో నార్త్లో ఎక్కువగా బీజేపీ బలపడుతుంది కాబట్టి ఈసారి బీఆర్ఎస్ కన్నా బీజేపీ అటు మున్సిపాలిటీలలో సత్య చాటే అవకాశం ఉంది అనేటువంటిది ఆయన ఇండికేషన్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా బీజేపీని కూడా సీరియస్గా తీసుకోవాలనేటువంటిది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జరిగేటువంటి సమావేశంలో కూడా మున్సిపాలిటీల వారీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూహాన్ని ఆయన కేటాయించనున్నారు. ముఖ్యంగా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలనేటువంటిది సూచించనున్నారు. ఓకే సాయి కిరణ్. బీజేపీ ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, సో బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో కంటే కూడా పట్టణ ప్రాంతాల్లో మా ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది, మాకు మద్దతు ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో అని చెప్తూ వస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క పురపాలక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి కసరత్తు ప్రారంభించింది బీజేపీ? ఎలా ముందుకెళ్ళబోతోంది? ఈశ్వర్, మనం చూసుకోవచ్చు పురపోరులో బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవసరమైన బలాలన్నింటినీ కూడా సమకూర్చుకునే పనిలో కాషాయ దళం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా కూడా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. అతను కూడా తొలిసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో రేపు నితిన్ నబీన్ పాల్గొనబోతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
కూడా ఈ నెల 8వ తేదీన నిర్మల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అగ్రనేతలందరినీ కూడా ఎన్నికల ప్రచార బరిలో దింపబోతున్నారు. గల్లీ ఎన్నికలైనా సరే ఢిల్లీ నేతలను బరిలో దించబోతున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుంటే మున్సిపాలిటీలలో బీజేపీకి సభ్యత్వ నమోదు కూడా అత్యధికంగా జరిగిన పరిస్థితి ఉంది. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కంటే సభ్యత్వ నమోదు మున్సిపాలిటీలోనే ఎక్కువగా జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ మున్సిపాలిటీల్లో ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను దక్కించుకుంటాము అని చెప్పి బీజేపీ చాలా గట్టి నమ్మకంతో ఉన్న పరిస్థితి ఉంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ అయితే బీజేపీ పూర్తి స్థాయిలో ప్రారంభించింది. ఒకవైపు రెబెల్స్ బెడద లేకుండా ఇప్పటికే గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైతే పార్టీ బీఫామ్ ఇచ్చిన వారికి కాకుండా వేరే వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, పార్టీ నేతలు పోటీ చేస్తే ఖచ్చితంగా వారిని తిరిగి పార్టీలోకి తీసుకోము అన్న ఒక సంకేతాలను కూడా గ్రౌండ్ లెవెల్కు బీజేపీ పంపించే ప్రయత్నం అయితే చేసింది. మొత్తంగా బీజేపీ ఎక్కువ మున్సిపాలిటీలు కనీసం 5 కార్పొరేషన్లు గెలుచుకోవాలి అని చెప్పి బీజేపీ గట్టి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 116 మున్సిపాలిటీల్లో మెజారిటీ 60 నుంచి 70 స్థానాలను గెలుచుకుంటాము అనే ఒక ధీమా అయితే బీజేపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ పని విభజన చేసుకున్నారు. ఎంపీలకు సంబంధించి ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలే పూర్తి స్థాయి బాధ్యతగా ప్రచారం నిర్వహించుకోవాలని చెప్పి సూచించింది. బీజేపీ జాతీయ నేతలు వస్తున్నారు. అదేవిధంగా అగ్రనేతలు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా మున్సిపాలిటీలో ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రచారంలో హోరెత్తించాలని చెప్పి బీజేపీ వ్యూహాత్మకంగా మున్సిపల్ ఎన్నికల్లో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈశ్వర్. ఓకే విక్రమ్, ఇక తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతోంది? సిద్ధు, సో మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అత్యధికంగా మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లు కూడా గెలుచుకుంటాము అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ వర్గం కేటీఆర్తో పాటు అలాగే సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సో జిల్లాలో స్వయంగా వెళ్ళి అక్కడ నుండి పరిస్థితులు కూడా తెలుసుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం 116 మున్సిపాలిటీలకు అలాగే 7 కార్పొరేషన్లకు కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను నియమించింది. ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇప్పటికే ఫీల్డ్లోకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఫీల్డ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇటు తెలంగాణ భవన్ వైపు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఎవరు రావద్దంటూ కూడా ఇప్పటికే అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణ భవన్లో కూడా ఒక వారం ఏర్పాటు చేస్తారు. సో 9 మంది సభ్యులతో కూడినటువంటి వారము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారము అలాగే అభ్యర్థుల పనితీరు వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే బీఆర్ఎస్కి కూడా కొంత రెబెల్స్ బెడద ఉందనే చెప్పుకోవచ్చు. సో చాలా మున్సిపాలిటీలో కూడా 2 లేదా 3 అభ్యర్థులు సో పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ నామినేషన్లో ఉపసంహరణ చివరి తేదీ కాబట్టి సో బీఫామ్ ఎవరికి ఇస్తే వారి గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే గత 2 రోజుల క్రితం ఇటు సిట్ విచారణకు వచ్చినటువంటి కేసీఆర్ కూడా సిట్ విచారణ అనంతరం కూడా ఇటు ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. సో ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో చెత్తా చాటాలి, సో మనం అంటే ఏంటో చూపాలి, సో ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలకు తెలియజేయాలంటే అత్యధికంగా మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లు కూడా కైవసం చేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక సమస్యల ఎజెండాతోనే ఇటు మున్సిపాలిటీ ఎన్నికలకు అలాగే కార్పొరేషన్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ బిల్లున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎవరు కూడా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అలాగే ఇటు మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు కూడా ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు. సో ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో అత్యధిక స్థానాలను అయితే ఇటు మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ఇటు బీఆర్ఎస్ అడుగులా వేస్తూ ఉంది. ఎవరైతే ఈ రెబెల్స్గా ఉన్నారో సో వాళ్ళను బుజ్జగించే ప్రయత్నంలో ఇన్ఛార్జీలు చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిద్ధు. ఓకే దిలీప్.